బొత్స సత్యనారాయణ మనకు తెలుసు. ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన ఆయన. ఒక టైంలో కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అనుకున్న దీంట్లో పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా, లోక్సభ సభ్యుడిగా చేయని పదవి లేదు. శాసనసభ్యుడిగా ఉత్తరాంధ్ర మొత్తం ఆయన కుటుంబమే ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో చివరిక ఏది ఇక వానప్రస్థమా ఆఖరి దశగా ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసి మరి గెలిపిస్తారా ఓడిస్తారా అది వైసీపీ వాళ్ళే తెలుసుకుంటారు. ఎందుకంటే అక్కడ బలం ఉంది వాళ్ళకి. నిజంగా చెప్పాలంటే ఎంత 600 ఏమో వాళ్ళ ఓట్లు ఉన్నాయన్నారు, వీళ్ళకు ఒక 250 వీళ్ళ ఓట్లు ఉన్న దీంట్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మొన్నటి తీర్పుని ప్రామాణికంగా తీసుకుని వాళ్ళు ఏమని చెబుతున్నారు, ప్రజలు మారారు, వాళ్ళ యొక్క మ్యాండేట్ మారింది కాబట్టి మేము కూడా మారటంలో తప్పు లేదన్నట్టుగా సమర్థించుకుంటున్నారు. మనం చూసాము. ఏది ఇవాళ ఒక 4 జనసేనలో చేరారు, మరలా రేపు ఒక 4 తెలుగుదేశంలో చేరుతున్నారు. జీవీఎంసీ